మన వాళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళినట్టేగా. ఆహా, బలవంతంగా బండెక్కించినందుకు భద్రంగా చేరినట్టు తంతి కూడా వచ్చింది. వచ్చింది కదా. వీడు పుణ్యమా అంటూ మళ్ళీ మధ్యదారిలో ఎక్కడా దిగలేదు. మా తిక్క శంకరాయి సంగతి నీకు తెలీదు. తిక్క వాడికి తిక్క అనుకునే వాళ్ళకే తిక్క. వీళ్ళు మిలిటరీ వాళ్ళేమో ఆ మూ అంటే తుపాకీ నేస్తారు, అటో ఇటో అక్కడే తేలిపోతుంది. అయ్యో కర్మవా, ఆ మాట నాతో చెప్పనేలేదేమండి? వారితో చెప్పే పంపేం లేవే, అంత పని వస్తే బోర్లా పడుకోమని. మీ వాడి పెళ్లి తప్పకుండా అవుతుంది. మిస్టర్ నాథ్, మిస్టర్ నాథ్. ఎవరు? ఓ మీరా, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. మిస్టర్ నాథ్, ఏదో పాడుతున్నట్టున్నారు. నేనా? అవునండి. కాదు, రేడియోగ్రామ్ పడుతుందండి. సార్ కాఫీ. ఓ కాఫీ, రండి రండి, కాఫీ తీసుకోండి. మీరు రండి. కూర్చోండి. ఏమిటి బ్రదర్, పొద్దున అయినా ఇప్పుడు అమ్మాయి ఎలా పడ్డారేమిటి? ఇదేంటో బ్రదర్, ఈ రోజు అంతా పడ్డంగానే ఉంది. పొద్దునే లేచి ఎవరి మొహం చూశానో బహుశా అద్దంలో మీ ముఖం మీరు చూసుకుంటారేమో. అయి ఉండొచ్చు. అవునవును. ఏమండి, మీరు కాఫీ తీసుకోండి, శ్రమ పడ్డారు. అక్కర్లేదండి. ఏమండి, కాలు జాగ్రత్త. మీరు కూర్చోండి, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. లేదు, కాఫీ రా తీసుకోండి. అనురాధ, అరే అలా వెళ్ళిపోతావి? పాపమా, దెబ్బ తగిలిందా? ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు బాధ కలిగిందిగా. చేసింది బదులుకు బదులే అయినా మూటుగా ప్రవర్తించాను, ఏమీ అనుకో. అసలు తప్పు నాదేగా. చెప్పలేదా? అది ఏమైంది? ఏమిటో ఏమండి? అబ్బే మరేమీ లేదండి. మేము అలా తోటలో షికారులు కొడుతుంటే కాలి మీద పాము కాటేసింది. నేను నోటితో విషం లాగేశాను. అయితే నేను మంత్రం వేసేస్తాను. బ్రదర్, నీ మంత్రం తర్వాత ముందు పాము వస్తే ఫోన్ చేయి. ముందు డాక్టర్ని పిలిపించండి. అవునవును. వేలు నువ్వు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. నీకు ఈవేళ చాలా మంచి రోజమ్మా. ఆపద గడిచి మళ్ళీ జన్మెత్తావు. మిస్టర్ నాథ్, మిమ్మల్ని అభినందిస్తున్నాను. సమయస్ఫూర్తి చూపించి ఆమె ప్రాణాన్ని రక్షించారు. మనమంతా వీరిని అభినందించాలి. షూర్ షూర్.
వేరే మందు ఏదైనా ఉపయోగించాలి? ఏమీ అక్కర్లేదండి. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఫుట్బాల్ ఆడదాం, వస్తారా? ఫుట్బాల్ అంటే నాకు భలే ఇష్టంలే. కుంటున్నారే? కాలు పెనికింది, అలానే విడలేదు. ఏదన్నా మర్చిస్తే మంచిది. ఉండండి, అమృతాంజనం తెస్తాను. థ్యాంక్స్. ఊరి దుర్మార్గుడా. లేను బావగారు. మళ్ళీ వచ్చావా? ఎలా తప్పుతుంది బావగారు? అది సరే గాని నా కూతురు కులాస్తాగా ఆ మాట ఇక్కడ ఎత్తకు. పోతాను బావగారు. చాలా కష్టాల్లో ఉన్నాను. 1000 రూపాయలు ఇప్పించండి. 1000 ఓన్లీ. కౌంటర్ నీకు ఒక దమ్మిడి పోమని బయట. బావగారు కాళ్ళు పట్టుకుంటాను. బుడ్లేదు బావగారు. ఎవరైనా చూస్తా చూడక బావగారు 1000 1000 రూపాయలు ఇప్పించాడు బాబు. కాదు ఇదిగో 1000 రూపాయలు సరిగా ఉన్నాయా? ముందు లేక మీ మీద నాకు నమ్మకం లేదు. గెటప్ చూసుకొని మళ్ళీ వస్తా. మళ్ళీ వచ్చామంటే పోలీసులు పట్టుకోండి. మీరు నిజంగానే వెళ్తున్నారా? 2 రోజుల్లో వస్తానని చెప్పి వచ్చాను. ఆ గడువు ఎప్పుడో దాటిపోయింది. ఇంతలో మించిపోయింది ఏమిటో. అక్కడ నాకెన్నో పనులున్నాయి. చూడండి, మీరు చేసిన సత్కారానికి ఎంతో కృతజ్ఞుడు. అర్థమైంది. నా మీద కోపంతో వెళ్తున్నారన్నమాట. అబ్బే, ఎవరన్నారు? వేరే అనాలేమిటి? పొరపాటు జరిగింది, క్షమించండి అంటే కూడా ఇంత పట్టుపడతారనుకోలేదు. చూడండి, అమ్మాయిలు అంతగా చెప్తూ ఉంటే మీరు వెళతానంటాం బాగాలేదు. ఏం బ్రదర్? ఎస్ బ్రదర్. ఫోన్లేండి నాన్న. ఇష్టం లేని వాళ్ళని బలవంతం చేస్తే మాత్రం ఉంటారా? వెళ్ళనివ్వండి. ఆహా, నాకు ఉండాలనే ఉంది. కానీ అక్కడి బాధ్యతలు. బాబాయ్, ఏదో పిక్నిక్ ఏర్పాటు చేస్తా అన్నా? పిక్నిక్? అరే, అసలు ఆ సంగతే మర్చిపోయానే. ఏర్పాట్లని చేసి పారేసాను బ్రదర్. రేపే. ఇంకే అక్కడి నుంచి వచ్చిన తర్వాతే మీరు ఊరెళ్ళొచ్చు. ఇంకేం అభ్యంతరం చెప్పండి. మీరు క్షమిస్తే దానికే తీరిగ్గా చేసేద్దాం. ఒరే వేలు, ఆ సామాన్లను పైకి తీసుకెళ్ళు. కూర్చోండి. మరి అది బ్రదర్, ఏమిటి ఆలస్యం? కడుపు మండిపోతుంటే. కాఫీ రెడీ బ్రదర్.
అదేమిటి బాబాయ్ ఇలా తే. నా టై ఇస్త్రీ అయిపోయిందమ్మా. ఆ కాఫీ తాగడానికి ఏమైనా వీలుగా ఉందా? ఏమిటి బ్రదర్, మనం కాఫీ తయారు చేయడం బాగలేకపోవడం ఉన్నా. సరే నాదేడి కనపడే. అవును, ఎక్కడ కనిపించడే? అదే బాబాయ్. ఉండు వెతుకొస్తాను. నువ్వు ఉండు బాబాయ్, నేను చూసొస్తా. తొందరగా వచ్చేయి. నువ్వుండమ్మా. బ్రదర్, అమ్మాయి కొంచెం ఆట చెప్పు. మీరు ఇక్కడున్నారా? నాన్న బాబాయ్ మీకోసం వెతుకుతున్నారు. పదండి. వాయిస్ అరే అలా చూస్తూ ఉంటున్నావే, మళ్ళీ నీ ఆలస్యం ఉంటా. పద. అరే ఏమిటి అర్థం లేని టెలిగ్రామ్? మీ ఉద్యోగం ఊడిపోతుందంటారేమిటి? అసలు ఎవడి పిడుగు? అది నేను పనిచేసే పేపర్ పేర్లండి. దీనికి నేను ఉపసంపాదకుడు. మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఆ, నాన్సెన్స్. ఆహా, అది కాదు. మనం కలవారిమని విర్రవీగరాదు. మన దేశం బాగుపడాలంటే చూడండి, మనిషి అయి పుట్టిన ప్రతివాడు ఒళ్ళు వంచి పనిచేయాలి. దాట్స్ మై ఒపీనియన్. వండర్ఫుల్ బ్రదర్, వండర్ఫుల్ ఏమిటి బ్రదర్, ట్రెమెండస్ గా ఉంటాను. చూడండి, మా యుద్ధ రంగంలో కూడా కార్పొరల్ కానివ్వండి, కమాండర్ కానివ్వండి, అది సమానమే. దట్స్ ఇట్. ఒరే వేలు, టెలిగ్రామ్ ఫారం పట్టరా. ఎందుకండి? చెప్తాగా. మా బ్రదర్ ఉన్నాడు చూశారు, జీనియస్. ఈ విషయం మీద చాలా ఆలోచించుంటారు. మిస్టర్ నాథ్, రేపు పెళ్ళైన తర్వాత ఎలాగో హనీమూన్కి వెళ్ళాలి. అప్పుడైనా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వవలసిందే. ఆ పని ఇప్పుడే చేసి పారేద్దాం. వండర్ఫుల్. చూశారా మరి? ఇక్కడ సైన్ చేయండి. ఇదేమిటి వాసన ఉంది? అది పేపర్లో నా మారు పేర్లండి. ఈ పేరే బాగుంది, వాసు. నువ్వు దీన్ని తీసుకెళ్ళి త్వరగా కొట్టేసిరా.